డాక్టర్ గారు, కళ్ళల్లో చుక్కల మందు వేసి పరీక్ష చేయడం మంచిదా? మామూలుగా చేస్తే మంచిదా? సో, ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది ఏమంటే కళ్ళల్లో చుక్కల మందేస్తేనే పరీక్ష, లేకపోతే లేదు అనుకుంటుంటారనమాట. సో, మేమేమంటే చిన్న పిల్లలు వీళ్ళల్లో తప్పనిసరిగా చుక్కల మందు వెయ్యాలి. అదేది 5 ఏళ్ల లోపల. ఎందుకంటే వాళ్ళ కంటి కండరాలు చాలా బలంగా ఉంటాయి. అవన్నీ రిలాక్స్ కావడానికి కంటి లోపల చుక్కల మందేసి చేస్తాం. అలాగే షుగర్ పేషెంట్‌లకు కంటి లోపల రెటీనా దెబ్బతింటదనమాట. దాన్నే డయాబెటిక్ రెటినోపతి అంటాం. అలాగే ఈ బీపీ ఉన్నటువంటి పేషెంట్‌లలో గూడా రక్తనాళాలు దెబ్బతిని ఒక్కోసారి రక్తం చిట్లిపోతది. అలాగే శుక్లం ఉన్నటువంటి పేషెంట్లు అంటే అది తొలి దశలో ఉన్నాయి, మధ్య దశలో ఉన్నాయి, చివరి దశలో ఉన్నాయి. అంటే శుక్లం ఎంతవరకు ముదిరింది? ఏ విధమైనటువంటి శుక్లము? అంటే శుక్లాలలో గూడా అనేక రకాలుంటాయన్నమాట. సో, అటువంటప్పుడు మేము చుక్కల మందు వేసే చూడాలి. అలాగే కంటి నరాన్ని ఫోటో తీస్తామన్నమాట. దాన్నే ఫండస్ ఫోటోగ్రఫీ అంటాం. సో, అటువంటప్పుడు కూడా చుక్కల మందేసి ఫోటో తీస్తే లోపల ఉన్న క్లారిటీ అంతా బాగుంటది. అలాగే గ్లకోమా పేషెంట్లు కంటి నరము చూడాలన్నమాట. ఎంత డ్యామేజ్ అయింది అనేది. సో, దానికి కూడా మేము కంటి లోపల మందేసి అప్పుడు చూస్తామన్నమాట కంటి నరాన్ని ఇది. అలాగే కొంతమంది ఆల్కహాల్ పేషెంట్లు ఇటువంటి చుట్ట, బీడీ తాగేటువంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో, అటువంటి వాళ్ళకి గూడా కంటి లోపల నరం ఎలా ఉంది, ఏమి అనేటువంటిది చూడ్డానికి కంటి లోపల చుక్కల మందు వేసి అప్పుడు పరీక్ష చేస్తామనమాట. అలాగే చాలా మంది మామూలు పేషెంట్‌లకు ఇప్పుడున్న కంప్యూటర్‌తో టెస్ట్ చేసేటప్పుడు చుక్కల మందు వేయాల్సిన అవసరం లేకుండానే కంప్యూటర్‌తో పరీక్ష చేసి అప్పుడు కళ్ళజోడు ఇస్తామనమాట.